ప్రపంచ విజేతగా నిలిచిన జట్టు ఇలా వరుసగా ఘోర పరాజయాలు కావడం అభిమానుల మనసుల్ని గాయపరుస్తోంది. ఒకరోజు విరామం తర్వాత గురువారం బ్రిస్టల్ వేదికగా ఇంగ్లాండ్తో జరిగే తదుపరి మ్యాచ్లోనైనా భారత్ పుంజుకొని తన పరువును నిలబెట్టుకుంటుందో లేదో చూడాలి. ప్రపంచ ఛాంపియన్లుగా గర్వంగా నిలిచిన భారత క్రికెట్ జట్టుకు కాలం కలిసి రావడం లేదు. సరికొత్త కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో సరికొత్త శకం ప్రారంభమవుతుందని ఆశించిన అభిమానులకు నిరాశ ఎదురవుతోంది. ఇంగ్లాండ్ పర్యటనలో భాగంగా జట్టు ఆటతీరు చూసి క్రికెట్ ప్రపంచం విస్తుపోతోంది. భారత క్రికెట్ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా ఒక ఘోరమైన పరాజయం నమోదైంది. టీ20 క్రికెట్ ప్రపంచ కప్ గెలిచిన కొద్ది నెలలకే భారత జట్టు వరుస ఓటములతో కుదేలవుతుంది. మంగళవారం నాటి మ్యాచ్లో ఇంగ్లాండ్ చేతిలో 125 పరుగుల భారీ తేడాతో ఓడిపోవడమే కాకుండా కేవలం 76 పరుగులకే ఆలౌట్ అయి తలదించుకుంది. ముంబైకి చెందిన శ్రేయస్ అయ్యర్ ఎంతో నైపుణ్యం గల నాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్నప్పటికీ ప్రస్తుత బ్రిటన్ పర్యటనలో అతని కెప్టెన్సీ పూర్తిగా గాడి తప్పింది. సూర్యకుమార్ యాదవ్ తర్వాత జట్టు బాధ్యతలు చేపట్టిన అయ్యర్ కెప్టెన్గా బాధ్యతలు చేపట్టిన మొదటి 5 మ్యాచ్ల్లో ఒక్క విజయం కూడా నమోదు చేయలేకపోయినా తొలి భారతీయ కెప్టెన్గా నిలిచాడు. 5 మ్యాచ్ల్లోనే 4 ఓటములను చవిచూసిన అయ్యర్ ఈ ప్రతిష్టను మూటగట్టుకున్నాడు. గతంలో విరాట్ కోహ్లీ 4 ఓటములను చూడడానికి 9 మ్యాచ్లు పట్టగా మహేంద్ర సింగ్ ధోనికి 12 మ్యాచ్లు పట్టింది. అయ్యర్ బ్యాటింగ్లో రాణిస్తున్నప్పటికీ నాయకుడిగా జట్టును నడిపించడంలో విఫలమవుతున్నాడు. గతంలో మాంచెస్టర్ మ్యాచ్ ఓటమికి రవి బిష్ణోయ్ని బలుపశును చేస్తూ అయ్యర్ మాట్లాడిన మాట తీరుపై కూడా తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాడు. నాటింగ్హామ్లోని మైదానంలో ఇంగ్లాండ్ జట్టు భారత బౌలర్లపై నిర్దాక్ష్యంగా విరుచుకుపడింది. మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ 200 పరుగుల భారీ స్కోర్ సాధించింది. ఫిల్సాల్ 70 పరుగులతో మెరుపు దాడి చేయగా శామ్ కరన్ ఆఖర్లో 41 పరుగులతో రెచ్చిపోయాడు. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్కు ఆరంభంలోనే గట్టి షాక్లు తగిలాయి. వైభవ్ సూర్యవంశీ, అభిషేక్ శర్మ సిక్సర్లతో మెరిపించినా ఎక్కువసేపు నిలబడలేకపోయారు. జోష్ టంగ్, జోఫ్రా ఆర్చర్ల పదునైన బౌలింగ్కు భారత బ్యాటర్లు చేతులెత్తేశారు. క్రికెట్ చరిత్రలోనే మొదటిసారిగా భారత్ పవర్ ప్లేలో 5 వికెట్లు కోల్పోయి తీవ్ర ఒత్తిడిలో పడింది. మిడిల్ ఆర్డర్, లోయర్ ఆర్డర్ పూర్తిగా విఫలం కావడంతో కేవలం 76 పరుగులకే భారత్ ఇన్నింగ్స్ ముగిసింది. ఇంగ్లాండ్ బౌలర్లలో టంగ్ 4 వికెట్లు తీయగా 3 వికెట్లు తీసిన ఆర్చర్కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. ఈ 5 మ్యాచ్ల సిరీస్లో భారత్ ఇప్పటికే 0-2తో వెనుకబడి ఉంది. దీనివల్ల సిరీస్ గెలిచే అవకాశం పూర్తిగా చేజారిపోయింది. ఇప్పుడు ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ తమ వ్యూహాలను పూర్తిగా మార్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. భవిష్యత్తులో రాబోయే జింబాబ్వే పర్యటన, ఆసియా క్రీడల అయ్యర్ కెప్టెన్సీ అగ్ని పరీక్షగా మారింది.